నమస్కారం సిటీ న్యూస్కు స్వాగతం. ఏప్రిల్ 2న హనుమాన్ జయంతి సందర్భంగా కామారెడ్డి పట్టణంలో నిర్వహించనున్న శోభాయాత్ర మార్గం ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఐఏఎస్, జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర, ఇప్స్ మంగళవారం స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి సమీక్షించారు. ర్యాలీ సజావుగా, శాంతియుత వాతావరణంలో జరిగేందుకు తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై అధికారులతో చర్చించి పలు కీలక సూచనలు చేశారు. వివిధ శాఖల అధికారులతో కలిసి ర్యాలీ సాగే రూట్ మ్యాప్ను పరిశీలించిన వారు, మార్గంలోని ప్రధాన కూడళ్లను సందర్శించి ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు ఏర్పాట్లను నిశితంగా పరిశీలించారు. అనంతరం ర్యాలీ నిర్వహణ ప్రతినిధులతో కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్లో ప్రత్యేక సమావేశం నిర్వహించి, వేడుకలను క్రమశిక్షణతో నిర్వహించాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎస్పీలు మాట్లాడుతూ, పట్టణంలోని ముఖ్య మార్గాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశామని, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా డ్రోన్ కెమెరాలు, సీసీటీవీల ద్వారా నిరంతరం నిఘా కొనసాగుతుందని తెలిపారు. ఇతరులకు ఇబ్బంది కలగకుండా భక్తులు, నిర్వాహకులు పోలీస్ శాఖకు సహకరించి ఈ వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఏఎస్పీ చైతన్యరెడ్డి, ఇప్స్ ఎస్. హెచ్. ఓ నరహరి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. తగ్గుతా ఉంది సరే, ఇది మొన్న కూడా ఉందా లైన్ మొత్తం స్విమ్మింగ్ పెట్టి అది మొత్తం అవసరం ఇక్కడే ఉన్నాడు. ఆ స్విమ్మింగ్ నడుస్తుంది. అదే స్టార్ట్ అవుతుంది. డెబ్రీస్ అంతా స్మాల్ ప్యాచ్లో అవసరం ఉంది. మీరు వేరే ఫండ్స్తో చెప్పింది స్మాల్ ప్యాచ్ రిమైనింగ్ ఫండ్స్ డీపీ ఫండ్స్ కూడా అక్కడ పెట్టించేసి వర్షంలో సెట్ అవ్వండి. బట్ రూట్ ఎందుకంటే నేను ఇంటీరియర్స్ కూడా అప్డేట్ చేయాలి. రూట్ చేంజ్ లాస్ట్ టైం వచ్చిందో అదే రూట్స్ పెట్టాను. నేను లాస్ట్ టైం ఉన్నా కదా కదా లాస్ట్ టైం తెలుసు. ఇప్పుడు రూట్ చేంజ్ వేరే కాదు రూట్ చేంజ్
crores సేవింగ్స్ వచ్చాయి. సో మహిళలు ఈ స్కీమ్ వల్ల ఎంటైర్ స్టేట్లో 10,000 crore వరకు సేవింగ్స్ వచ్చినాయి. అండ్ కామారెడ్డి జిల్లా వచ్చేసి 216 crore రూపీస్ సేవింగ్స్ చేయడం జరిగినాయి. సో మీ అందరికీ చాలా చాలా శుభాకాంక్షలు. దీనివల్ల ఎకనామిక్ బెనిఫిట్స్తో పాటు వేరే బెనిఫిట్స్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు మీ మొబిలిటీ ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు మీరు వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ పోవడానికి మీరు థింక్ చేయడానికి ఏమి ఉండదు. మీరు డైరెక్ట్గా బస్ తీసుకోవాలి. ఏం టికెట్ ఏం ఫేర్ ఉండదు. ఫ్రీ టికెట్స్ ఉంటాయి. అండ్ ఇది చాలా మంది వాడుతున్నారు. డైలీ ప్యాసెంజర్స్ కూడా ఉంటారు. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేశారు కొంతమంది. సో డైలీ సేవింగ్స్ వస్తున్నాయి. అండ్ డైరెక్ట్ సేవింగ్స్ మహిళలకు వస్తున్నాయి. సో మీ కుటుంబం కోసం మీరు ఇప్పుడు ఈ సేవింగ్స్తో మీ కుటుంబ అభివృద్ధి కోసం ఈ సేవింగ్స్ వాడాలి. ఈ ప్రభుత్వం మహిళా అభివృద్ధి కోసం చాలా డిటర్మైండ్ ఉంది. అండ్ ఇందిరా మహిళా శక్తి కింద కూడా ఎస్ఎస్జి గ్రూప్స్ కానీ అన్ని స్కీమ్స్ ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలో ఖచ్చితంగా అన్ని స్కీమ్స్ వీఆర్ ఇంప్లిమెంటింగ్. ఇప్పుడు ప్రొక్యూర్మెంట్లో కూడా మహిళా సంఘం నుంచి కూడా ప్రొక్యూర్మెంట్ నడుస్తుంది. అరౌండ్ 45% ప్రొక్యూర్మెంట్ మహిళా సంఘం నుంచి ఎస్ఎస్జి గ్రూప్స్ నుంచి నడుస్తుంది. అది కూడా చాలా గొప్ప సబ్జెక్ట్. అండ్ ఈ స్కీమ్తో మీ అందరికీ నా నమస్కారాలు. మనకు ఫ్రీ బస్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మేము ఉద్యోగాల కోసం చాలా దూరం నుంచి వస్తాము. ఆ డబ్బులు మాకు కొంచెం సేవ్ అవుతున్నాయి. ఆ డబ్బుల వల్ల ఇంట్లో మనకు సొంతంగా ఏదో ఖర్చు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. దీనివల్ల మనకు ప్రవేశపెట్టిన సీఎం గారికి అలాగే ఆర్టీసీ వాళ్ళకి అందరికీ నా కృతజ్ఞతలు. నాతోటి వచ్చిన వారి అందరికీ మహిళలకు ధన్యవాదాలు. మా రామారెడ్డి మండల్ అధ్యక్షురాలు. నా పేరు భాగ్యలక్ష్మి. మేము పిల్లల దగ్గరికి పోవడానికి బస్ కిరాలు నెలకు 500, పోయినప్పుడల్లా 500 ఖర్చులు అవుతున్నాయి. ఆ బస్సుకు 500 ఖర్చులతోటి మాకు ఎంతో పిల్లలకు పనిలో ఏదో ఒకటి తీసుకోవడానికి మేము చాలా సంతోషం పడుతున్నాము. మా ఊరు నుండి కామారెడ్డి రావాలన్నా కానీ మాకు సామాన్లు తీసుకోవడానికి వచ్చిన అవి 60-70 మిగులితే కూడా మేము ఏదో ఒకటి రేవంత్ అన్న రెడ్డిది కృతజ్ఞతలు చెప్పుకుంటూ మేము కూరగాయలు ఏవో సామాన్లు తీసుకోవడానికి మనకు ఇవి రేవంత్ అన్న వచ్చినట్టుగా తెలంగాణలో మన కాంగ్రెస్ దేశం వచ్చిన వద్దుగా మాకు చాలా సంతోషం. కామారెడ్డి జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, వివిధ శాఖల అధికారులతో కలిసి మాదకద్రవ్యాల నిర్మూలన NCORD రోడ్డు భద్రతపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ, డ్రగ్స్ రహిత కామారెడ్డి లక్ష్య సాధనలో అన్ని ప్రభుత్వ విభాగాలు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆదేశించారు. అనంతరం జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ, మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నట్లు స్పష్టం చేశారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండేలా కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజల్లో అవగాహన పెంచేందుకు సోషల్ మీడియా వేదికల ద్వారా చిన్న వీడియోలు, రీల్స్ రూపొందించి విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. ముఖ్యంగా విద్యాసంస్థల్లో విద్యార్థులకు నిరంతరం కౌన్సెలింగ్ కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా డ్రగ్స్ విక్రయాలు లేదా వినియోగం జరుగుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. సమాజంలోని ప్రతి కుటుంబం, విద్యాసంస్థలు సమిష్టిగా పనిచేసినప్పుడే మాదకద్రవ్యాల సమస్యను నిర్మూలించడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా రోడ్డు భద్రతపై జిల్లా ఎస్పీ కీలక గణాంకాలను వెల్లడించారు. 2024లో జిల్లాలో రోడ్డు ప్రమాదాల వల్ల 276 మంది మరణించగా,
పోలీసులు, సంబంధిత శాఖలు తీసుకున్న చర్యల ఫలితంగా 2025లో ఆ సంఖ్య 225కి తగ్గిందని వివరించారు. మరణాల సంఖ్య తగ్గినప్పటికీ, భవిష్యత్తులో ప్రమాదాలను మరింత తగ్గించడం లక్ష్యంగా పెట్టుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలో జిల్లాలోని ఆర్ మరియు బి, నేషనల్ హైవేస్, పంచాయతీరాజ్ రోడ్లకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని, ప్రమాదకర మలుపుల వద్ద స్పీడ్ బ్రేకర్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, రాత్రివేళల్లో స్పష్టంగా కనిపించేలా రిఫ్లెక్టివ్ రంగు చిప్స్, రేడియం స్ట్రిప్స్ అమర్చాలని కలెక్టర్, ఎస్పీ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు విక్టర్, మధుమోహన్, జిల్లా పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 1,50,800, వెండి 2,400 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.